షాప్కి వెళ్లకుండా ఇంట్లోనే చాలా ఈజీగా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చండి. బయట గిన్నెలో మేగడుతున్న మిల్క్ 1 లీటర్ వరకు తీసుకొని బాగా మరిగించుకోండి 15 నిమిషాల పాటు. ఇప్పుడు వేరొక కప్పులో కొద్దిగా మిల్క్ తీసుకొని 4 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసి బబుల్స్ లేకుండా కలుపుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్లోని హాఫ్ కప్ వరకు షుగర్ వేసుకుని షుగర్ క్యారమెల్ రెడీ చేసుకుందామండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత షుగర్లో ఎటువంటి వాటర్ వేయకుండా కలర్ చేంజ్ అవ్వాలి. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఆల్రెడీ మనం ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని ఆ మిశ్రమాన్ని అందులో వేయండి. తర్వాత నైఫ్తో రిమూవ్ చేస్తే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చిన్న చిన్న ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకోండి. మనం ఆల్రెడీ కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ హాఫ్ కప్ వరకు షుగర్ యాడ్ చేయండి. ఇప్పుడు జీడిపప్పులు కూడా 15 నుంచి 15 వరకు జీడిపప్పులు మిక్సీ పట్టించుకొని నానబెట్టుకొని మిక్సీ పట్టించుకుని పేస్ట్ కూడా వేసుకోండి. తర్వాత దగ్గరగా బాగా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లగా అయిన తర్వాత ఇవి మిక్సీ పట్టించుకోండి. మిక్సీ పట్టించుకున్న తర్వాత వేరే బౌల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి 8 అవర్స్. చూడండి ఐస్ క్రీమ్ రెడీ.